ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. ఈ షార్ట్ వీడియోలో కొంతమంది మిత్రులు అడిగారు, గురువుగారు ఈ శని మహర్దశ నడుస్తున్నప్పుడు, రాహు మహర్దశ నడుస్తున్నప్పుడు, కేతు మహర్దశ నడుస్తున్నప్పుడు, కుజ మహర్దశ నడుస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అంటున్నారు కదా, ఇవి 4 దశల్లో ఎక్కువ ఇబ్బందులు వస్తాయా, మిగతా వాటిలో ఎక్కువ ఇబ్బందులు వస్తాయని అడిగారు. పాపగ్రహాలైన ఈ 4 వీటిల్లో వచ్చే ప్రాబ్లమ్స్ మిగతా వాటిల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ జాతకంలో ఎవరికైనా సరే శని మహర్దశ నడుస్తున్నా, అంతర్దశ నడుస్తున్నా, విదశల్లో నడుస్తూ ఉన్నా కొన్ని తప్పులు చేయకూడదు. కొన్ని తప్పులు చేస్తే మీరు జీవితకాలం బాధపడతారు. అందులో ముఖ్యంగా ఈ శని మహర్దశ నడుస్తున్న వారు ఎవరైనా సరే జనాల దగ్గర మోసపోతారు. అలాగే వీరికి స్త్రీ వ్యామోహం కనుక ఉంటే, అంటే భార్య కాకుండా పరస్త్రీ వ్యామోహం కనుక ఉంటే వారి జీవితం సర్వనాశనం అవుతుంది. కొంతమంది ఈ శని మహర్దశ నడుస్తున్న వారు మంచి ఉద్యోగాన్ని మానేసి పనికిమాలిన ఉద్యోగంలో జాయిన్ అవుతారు. కొంతమంది ఈ ఉద్యోగాలు మారే పనిలోనే ఉంటారు. అలాగే ఎక్కువ సంపాదన వదిలివేసుకొని తక్కువ సంపాదన ఉండే ఉద్యోగంలో కూడా పనులు కూడా చేస్తారు. కొంతమంది వీరు అంటే భగవంతుని నమ్మరు, భగవద్ధ్యానం చేయరు, అలాగే ప్రాకృతికమైన సేవ కూడా వీళ్ళు చేయరు. అంటే సర్వీస్ చేయాల్సి ఉంటుంది. దాన ధర్మాలు కావచ్చు, వృద్ధులకి సర్వీస్ చేయటం కానీ, అలాగే చెప్పులు దానం చేయటము, అలాగే ఎవరైనా మంగళవారికి బ్లేడు దానం చేయటము, ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే ఈ శని శాంతిస్తాడు. కొంతమంది వీరు ఏం చేస్తారంటే దైవదోషం చేస్తారు, గురుదోషం చేస్తారు. అలాగే వీరు ఆస్తుల విషయంలోనూ కుటుంబ విషయంలో కూడా మోసపోతూ ఉంటారు. అలాగే శని ప్రభావం అనేది ఇలా ఉంటుంది కాబట్టి ఈ దశ అంతర్దశల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. అలాగే ముఖ్యంగా రాహు ఉన్నప్పుడు కూడా విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన కామవాంఛ, విపరీతమైన దూరంలో ఉండడం కూడా జరుగుతుంది. వారు కూడా ఖచ్చితంగా శాంతి పూజలు చేయించుకోవడం, అలాగే ఆదివారం నాడు ఖచ్చితంగా చీమలకి ఆహారం పెట్టడం లాంటిది చేయాలి. ఇవి గుర్తుంచుకుని చేయండి, ఖచ్చితమైన మార్పులు వస్తాయి. మరొక షార్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముఖ్యంగా ఎవరికైతే శని మహర్దశ నడుస్తుందో గురు దోషణ కానీ పెద్దలను దోషం చేయడం చేస్తే విపరీతమైన నష్టాన్ని గురి కావాల్సి ఉంటుంది. అలాగే యాక్సిడెంట్లు అవుతాయి, దెబ్బలు తగులుతాయి, కొంతమంది అకాల మృత్యువు కూడా వస్తుంది. జాగ్రత్త. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.